హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన దిల్లు కరిష్మాస్ కిచెన్లో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. ఆ క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి. క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక 3-4 క్యారెట్స్ని తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి, అంటే గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు వరకు ఇక్కడ నేను బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లాన్ని సన్నగా తురిమి తీసుకుంటే సరిపోతుంది. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఇక్కడ నేను సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు లావు సగ్గుబియ్యాన్ని తీసుకుని కూడా చేయొచ్చు. అలాగే ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుందాం. రెసిపీని చేసుకుంటూ వాటి క్వాంటిటీని తెలుసుకుందామా మరి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన క్యారెట్ సగ్గుబియ్యం తయారు చేసుకోవడం కోసం, అంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకుందాం మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని. ఇక్కడ నేను తీసుకున్నది సన్న సగ్గుబియ్యం కాబట్టి దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అదే లావు కనుక తీసుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ చేసి తీసుకుందాం. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళేమీ లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దామా మరి. వెంటనే దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని మన సగ్గుబియ్యం క్యారెట్ పాయసానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఇందులో బాదాంని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కాస్త వేగేలాగా వేయించుకుందాం. ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇలా చిన్న బౌల్ని తీసుకొని అందులోకి మొత్తం అన్నీ ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని వేసుకొని క్యారెట్ బాగా వేగి క్వాంటిటీ అనేది తగ్గేలాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పచ్చిదనం అంతా పోయి బాగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చక్కటి రుచితో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం తీసుకున్న క్యారెట్ అనేది బాగా చక్కగా వేగి క్వాంటిటీ అనేది కాస్త తగ్గింది కదా. ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. క్యారెట్ తురుముని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని మళ్ళీ అదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న బెల్లం పౌడర్ ఉంది కదా, బెల్లం పొడి, ఆ పొడిని యాడ్ చేసుకొని ఒక 3/4 కప్పని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అందులో ఇలా నీళ్ళని యాడ్ చేసుకుని మొత్తం ఈ బెల్లం కరిగేలాగా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుకున్నామంటే చూస్తున్నారు కదా, చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని రెడీగా పక్కన పెట్టుకొని మరో కడాయిని స్టవ్ పైన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ విధంగా బెల్లాన్ని మనం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, మళ్ళీ కడాయిని తీసుకొని అందులోకి 1 లీటర్ అన్ని పాలని యాడ్ చేసుకోవాలి. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. పాలని యాడ్ చేసుకుని పాలనేవి ఇలా బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా చక్కగా కలుపుకొని సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యింది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, బాగా నేతిలో వేయించాం కదా క్యారెట్ని, ఆ క్యారెట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ విధంగా బాగా థిక్ క్రీమ్ లాగా మన పాయసం అనేది తయారవుతుంది.
చూస్తున్నారు కదా, క్యారెట్ కూడా పాలల్లో బాగా ఉడికింది ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇందులో జస్ట్ 3-4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన పాయసంలోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కలుపుకుని అండ్ ఫైనల్లీ కాస్త యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకున్నాం కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బెల్లం నీళ్ళని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం కాబట్టి నల్లగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం బెల్లాన్ని కలుపుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ అయిన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం థిక్ క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసుకుని వేడి వేడిగా తిన్నామంటే అబ్బా అమృతమే ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ టెక్స్చర్ మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే టేస్టీ అండ్ హెల్దీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.